ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పావు పిల్లతో స్నేహం అనుకోకండి. మా ఇద్దరి కన్నా అక్క చెల్లెళ్ళైన ఉలూచి పాప గాయత్రి పాప ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఉంటే మంచిదే నైని, కానీ ఇది ఆట. పైగా అభన్ శుభన్ తెలియని చిన్నపిల్లలు. అవుట్ చేస్తానని హడావిడిగా వెళ్లి గాయత్రి ఉలూచి తోకకి బదులు పొరపాటున తల్లి తొక్కిందనుకో, గాయత్రి బరువు పాదానికి చచ్చిపోతుంది అంటున్నాను. ఆ పని చేసిన చేస్తుంది. ఉలూచి, ఉలూచి, ఎక్కడున్నావు? నువ్వు వచ్చేయ్, బయటికి రా. ఉలూచి, పిల్లలు ఆడుకుంటున్నారు లేవే. నువ్వు బానే చెప్తావు పిన్ని. ఏదైనా జరిగితే నీలా నేను కూడా పిల్లలేని దానిలా ఉండాలనా నీ ఉద్దేశం? అత్తయ్య చెప్పేదేంటి, నువ్వు చెప్పేదేంటే? నువ్వు ఎన్నిసార్లు చెప్పినా తనకు అర్థం కాదురా. ఎక్కడ నువ్వు లుచి? బయటికి రా. నిన్నే బయటికి రా. ఎందుకు అలా అరుస్తున్నావు చిట్టి? గాయత్రి ఎక్కడుంటే తను కూడా అక్కడే ఉంటుంది కదా. ఇక్కడే ఆడుకుంటున్నానన్నారు. నైని సోఫాల కింద ఉందేమో చూడు. గాయత్రి, గాయత్రి, అదేంటమ్మా నేల మీద పడుకుని సోఫా కింద చూస్తున్నావెందుకు? సోఫా కిందకు చూస్తున్నావేంటమ్మా? దా. మమ్మీ సోఫా కిందకు చూస్తుందంట. నువ్వు నోరు మూసుకొని ఉంటా. సోఫా కిందకి చూడకూడదా ఏంటి రాజా? ఉదయని దాచిపెట్టిన చాక్ చూస్తారా? పూసల దండ బాక్స్ కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడెలా? సోఫా కిందకి ఉలూచి వెళ్ళినట్టుంది. అందుకే గాయత్రి చూస్తూ ఉండొచ్చు. సోఫా కింద ఉలూచి మాత్రమే ఉందంటారా? పుండరీనాదం గానవి వీళ్ళు కూడా ఉన్నారంటావా? ఎలా ఉంటారే? ఉలిచి పాంపిల్ల కాబట్టి సోఫా కింద దూరింది. ఆడపిల్ల ఎలా పెరగలుగుతుంది? ఉలూచి బయటకు వచ్చామ్మా, మీ అమ్మ పిలుస్తుంది. ఉండనివ్వండి బావగారు, ఆడుకుంటారు పిల్లలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.